ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి మనకు సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా గాజులతో ఈ పరిహారం అనేది చేయాల్సిందే అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బల్లగుద్ది చెప్పటం మరీ జరుగుతుందన్నమాట. కాబట్టి కొడుకులు ఎవరైతే ఉంటారో, ఒక్క కొడుకు ఉన్నా లేదా ఇద్దరు కొడుకులు ఉన్నా లేదా ముగ్గురు కొడుకులు ఉన్నా, ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. మీ యొక్క పిల్లవాడికి 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 సంవత్సరాల మగపిల్లల వరకు ఈ పరిహారం అనేది తల్లి చేయాలి. చేయటం వల్ల ఏంటంటే ఆ గండం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుతుంది. ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు గండయోగంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఈసారి సంక్రాంతి పండుగతో వస్తున్నటువంటి గ్రహ స్థితిగతులు అనేవి ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేవు. ఈ గండయోగం వలన ఏంటంటే కొడుకులకు కీడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనకు ఈసారి సంక్రాంతి పండుగ పుష్య బహుళ ఏకాదశితో వచ్చింది. దానితో పాటు ఆ రోజు ఏంటంటే అనురాధ నక్షత్రంతో కూడా కలిసి రావటం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయంగా చెప్పటం అనేది జరుగుతుంది. గండయోగంలో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ రావటం అనేది ఇది ఏంటంటే కొడుకులకు, ముఖ్యంగా ఎవరైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళకు కీడుతో వస్తుంది. మామూలుగా సంక్రాంతి పండుగ అంటేనే ఎప్పుడు కూడా కాస్తో కూస్తో కీడుతో వస్తుంది. కానీ ఈసారి ఏంటంటే కీడు అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంది. అంటే గండయోగంతో కూడుకొని వచ్చింది. కాబట్టి ఈ పరిహారం అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. ఏముందిలే అని చెప్పేసి కొట్టి పడేస్తే మాత్రం తరువాత మీరు ఎంత బాధపడ్డా కూడా ఎలాంటి ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే తల్లులు బిడ్డల్ని, ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఎన్నో నోములు, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో దాన ధర్మాలు చేసిన తర్వాత కొంతమందికి మగపిల్లలు పుడుతూ ఉంటారనమాట. ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మగపిల్లవాడి దారి ఆడపిల్లకు రాదు. ఎందుకంటే ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోతుంది, ఇంటి పేరు తనది మారిపోతుంది. కానీ మగపిల్లవాడు ఏంటంటే మన వంశోద్ధారకుడు, మన వంశాన్ని ఉద్ధరించేవాడు, ఇంటి పేరు నిలబెట్టేవాడు. తల్లిదండ్రులను చూడాల్సినటువంటి బాధ్యత కొడుకుకు ఉంటుంది. కొడుకు అంటే తల్లిదండ్రులకు తలకొరి పెట్టేవాడు, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు. కాబట్టి మగపిల్లలు అనేవాళ్ళు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ మగపిల్లలకు కాబట్టే మగపిల్లలకి ఏంటంటే ఈ గండాలు అనేవి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళను మనం ఎప్పటికప్పుడు ఇలాంటి కీడుల నుంచి, గండాల నుంచి తప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లి మీద కూడా తప్పనిసరిగా ఉంటుంది. అందులో మగపిల్లవాడికి తల్లి అంటే చాలా ప్రాణము. అలాగే తల్లికి కూడా మగపిల్లవాడి మీద బాగా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లలు ఏంటంటే కాస్త ఒక ఈడు వచ్చిన దగ్గర నుంచి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్ద అయ్యే క్రమంలో ఇట్లా ప్రతి క్షణం కూడా వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా జనాల యొక్క ఏడుపులు ఈ ప్రత్యేకంగా మగపిల్లల మీద ఉంటూ ఉంటాయి. అంటే మగపిల్లవాడు పుట్టాడా అని, అంటే పుట్టుక కాడ్నించే జనాల ఏడుపులు అనమాట. తర్వాత పెరిగి పెద్దోడవుతుంటే మీ పిల్లోడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, అంత హైట్ అయ్యాడు, ఇంతలా ఉన్నాడు, బాగా చదువుతున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, బాగా పెళ్ళాం పిల్లలను చూసుకుంటున్నాడను, తల్లిదండ్రులను చూసుకుంటున్నాడను, కష్టం తెలియకుండా మీకు తోడుగా ఉంటున్నాడను, ఎదిగొచ్చాడను, ఇట్లా ప్రతి క్షణం కూడా ఏంటంటే మగపిల్లల మీద జనాల యొక్క ఏడుపులు అనేవి భయంకరంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటి వల్ల పాపం ఈ మగపిల్లలకి గట్టిగా ఎదురు దెబ్బలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది చూపులు ఎలా ఉంటాయి అంటే చాలా భయంకరంగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఎదిగిన పిల్లలు చేతికి అందకుండా పోవటము, లేకపోతే ఏదైనా బైకులు నడిపేటప్పుడు కానీ, కారులు నడిపేటప్పుడు కానీ వాహన ప్రమాదాలు అనేవి వాళ్ళకి ఎక్కువగా జరగటము. అసలు ఒక్కొక్కసారి అయితే చాలా భయంకరంగా తల్లులకు కడుపు కోత అనేది మిగిలిద్దనమాట. అసలు అంటే బిడ్డకి ఏదన్నా జరిగితే అది ఊహకు కూడా మనం అది తట్టుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లల్ని నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళేంటంటే బాగుండాలి, సంతోషంగా
సంతోషంగా ఉండాలి, మనల్ని చూసినా చూడకపోయినా వాళ్ళు బాగుండాలని చెప్పేసి ప్రతి తల్లి కూడా కోరుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు చేజారిపోయారు అనంటే అసలు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. పక్కన స్నేహితులు చెడగొట్టేస్తూ ఉంటారు, లేనిపోని కొత్త కొత్త అలవాట్లు నేర్పిస్తూ ఉంటారు, అమ్మాయిలను ఇష్టపడటాలు, ఇలా చాలా వరకు కూడా తప్పుదోవలో నడిపిస్తూ ఉంటారు. అలాగే వాహనాలు కూడా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారనమాట. ఆ వాహనాలు స్పీడ్గా డ్రైవింగ్ చేసేటప్పుడు చూస్తే ఆ తల్లి గుండె జారిపోయిద్ది. అంత భయంకరంగా వీళ్ళు బయటికి వెళ్తే ఏంటంటే గాలిలో తేలిపోతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ బిడ్డ ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే మనకు పెద్ద పండుగ, పెద్దల పండుగ అనమాట. అంటే పెద్దవాళ్ళకి ఈ సంక్రాంతి రోజుల్లో ఏంటంటే పెద్దవాళ్ళకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు దేవుడు ఆశీస్సులతో పాటుగా, దేవుడు ఆశీస్సుల కన్నా కూడా ఎక్కువగా పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి చాలా అవసరం అవుతాయి అన్నమాట. పితృదేవతల ఆశీర్వాదాలు ఉంచుకోవటం వల్ల మనకేంటంటే మనకి ఈ పితృదోషాలు, పితృశాపాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ మధ్యలో వాహన ప్రమాదాలు, గండాలు, మృత్యువులు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి పెద్దవాళ్లకు వాళ్ళ యొక్క పేర్ల మీద తర్పణాలు వదులుతూ ఉంటారు, వాళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఈ సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ. ఈ సంక్రాంతి పండుగని 4 రోజులు జరుపుకుంటూ ఉంటారు. అంటే భోగి, అలాగే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని చెప్పేసి 4 రోజులు జరుపుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమను జరుపుకోరు, 3 రోజులు జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ సంక్రాంతి అంటేనే పిల్లలు పెద్దలు ఆనందంగా సంతోషంగా ఒక చోట, అంటే సెలవులు కూడా ఇస్తారు కాబట్టి అందరూ సంతోషంగా ఇంట్లో ఉండటము, చక్కగా పిండి వంటలు చేసుకోవటము, గాలిపటాలు ఎగరవేసుకోవటము, చక్కగా ఆడవారందరూ కూడా ముగ్గులు వేసుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. వీటితో పాటుగా పెద్దవాళ్ళకి ఇష్టమైనటువంటి అరిసెలని, నాన్ వెజ్కి సంబంధించిన పదార్థాలు, ఇలాంటివి కూడా చేసి వాళ్ళ యొక్క ఫోటో ముందల పెట్టి చక్కగా వారికి నమస్కారం అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా బ్రాహ్మణుడికి కూడా ఖచ్చితంగా మోయినం అనేది ఇవ్వాలి. ఈ సంక్రాంతి పండుగ అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే సంక్రాంతి రోజున పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు కనుమ రోజున పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది భోగి రోజు పెట్టుకుంటూ ఉంటారు. అది మీ యొక్క ప్రాంతం యొక్క ఆచారాన్ని బట్టి మీరు పెద్దవాళ్ళకి పెట్టుకోవటం అనేది చెయ్యండి. బ్రాహ్మణుడికి మోయినం అనేది ఇవ్వాలన్నమాట ఆ రోజున తప్పకుండా. మోయినం అంటే ఏమీ లేదండి, 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లుగా ఇయ్యాలన్నమాట. అంటే 2 విస్తరాకులు, అందులో ఒక సోలెడి బియ్యం కానీ, లేదా సోలెడి గిద్దడి బియ్యము, లేదా మీ శక్తికి తగ్గట్లుగా ఇంకొంచెమైనా ఇవ్వచ్చు అనమాట. వాటితో పాటుగా ఉప్పు, కారము, చింతపండు, కూరగాయలు, సొరకాయ, తోటకూర, గుర్తుపెట్టుకోండి, తోటకూర, నల్ల నువ్వులు, అలాగే గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఆ గుమ్మడికాయని కూడా ఖచ్చితంగా ఏంటంటే మీరు బ్రాహ్మణుడికి మోయనంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే బ్రాహ్మణుడికి తాంబూలాన్ని సమర్పించి, తాంబూలంలో 116 కావచ్చు, 1116 కావచ్చు, అది మీ శక్తికి తగ్గట్లుగా మీరు ఇచ్చుకొని, వాటితో పాటుగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మోయనాన్ని ఇచ్చి బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవటం మనకి మొట్టమొదటి నుంచి ఆచారంగా వస్తుంది. అలాగే ఈ 3 రోజులు కూడా, అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు కూడా చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని కూడా అంతా శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మానికి ఏంటంటే మామిడి తోరణాలు కానీ, బంతిపూల తోరణాలు కానీ కట్టుకోవాలి. గుమ్మం కలకలలాడుతూ ఉండాలన్నమాట. ఈ సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా ఒక జత బట్టలు, కొత్త బట్టలైనా తెచ్చుకునే ప్రయత్నం అనేది చేయండి. అలా తెచ్చుకుంటే మీకు దోషాలు ఏదన్నా ఉంటే తొలగిపోయి కలిసి వస్తుంది. మనం చెప్పుకున్నట్లుగా బ్రాహ్మణుడికి ఇచ్చేటటువంటి మోయనములో తప్పనిసరిగా తోటకూర అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే తోటకూర కొన్ని శనిగ్రహాలకు అంకితం చేయబడుతుంది, పితృదోషాలను తీసేస్తుంది అనమాట. అలాగే బ్రాహ్మణుడికి పెరుగును కూడా దానంగా ఇవ్వాలి.
బ్రాహ్మణుడికి పెరుగును దానం చేయటం వల్ల ఏంటంటే ఈ మగపిల్లల మీద ఉన్నటువంటి దోషాలు పోతాయి. అలాగే కొంతమంది మగపిల్లల కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు సంక్రాంతి రోజున బ్రాహ్మణుడికి పెరుగును దానం చేస్తే మీకు మగపిల్లలు పుడతారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. అలాగే మనకొచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో కూడా చక్కగా శరీరానికి ఏంటంటే నువ్వుల నూనెను పట్టించి ఒక 10 నిమిషాలు పావుగంట అలా ఉంచుకొని తరువాత తలస్నానం అనేది చెయ్యాలి. మనకు వెనకటి రోజుల్లో ఏంటంటే నల్ల నువ్వులను దంచి పిండిలాగా చేసేసి దాన్ని శరీరానికి పట్టించి అట్లా తలస్నానం అనేది చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అదంతా చేయలేరు కాబట్టి నల్ల నువ్వుల నూనె ఉంటుంది. ఆ నల్ల నువ్వుల నూనెను చక్కగా తలకు మాడు భాగానికి శరీరానికి అంతా కూడా పట్టించి కాసేపు ఉంచేసి చక్కగా సున్నిపిండితో కానీ సబ్బుతో కానీ తలస్నానం అనేది చక్కగా చేసేయాలన్నమాట. భోగి రోజున మీరు భోగి మంటలతో గనక స్నానం అంటే భోగి మంటల మీద నీటిని కాగపెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో పనికిరాని పదార్థాలు ఏదన్నా ఉంటే చెక్కలు కానివ్వండి, పేపర్లు కానివ్వండి అలాంటివన్నీ వేసేసి చక్కగా కాల్చేసి వాటి మీద ఏంటంటే నీళ్లు కాచుకుంటూ ఉంటారనమాట. అలా భోగి మంటలతో చక్కగా మీరు నీళ్లు కాగబెట్టుకొని ఆ నీటితో గనక స్నానం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ఆయుష్ అనేది పెరుగుతుంది. భోగి మంటలలో అంటే భోగి రోజున స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఆ స్నానం చేసే నీటిలో రేగిపళ్ళు ఉంటాయి కదండి, రేగిపళ్ళు వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ఏది భోగి రోజున. ఇక సంక్రాంతి రోజున అలాంటి సమయంలో అయితే చిటికెడ పసుపు కానీ లేదా నువ్వులను కానీ ఇలాంటి వాటిని వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తప్పకుండా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు అనేవి తినాలి. అంటే గారెలు కానీ లేదా మినప సున్నుండలు కానీ ఇలా ఏవైనా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే ఈ రోజున మినుముతో చేసిన పదార్థాలు తినకపోతే ఆ భగవంతుడు మన చేత ఇనుమును తినిపిస్తాడంట, అంటే కష్టాలు పెడతాడని అర్థం. కాబట్టి మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు తినాలి. అలాగే ఈ సంక్రాంతి రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, ఏలినాటి శని ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలా తీసుకోని పక్షంలో కొంతమంది ఏంటంటే నిరాకరిస్తూ ఉంటారు. అలా తీసుకోని పక్షంలో మీరు నల్ల నువ్వులతో పాటుగా గుమ్మడికాయని కూడా ఇవ్వండి. తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా, అది కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. గుమ్మడికాయ కూడా తప్పనిసరి. ఒకవేళ నల్ల నువ్వులు తీసుకోని పక్షంలో మీరేం చేస్తారంటే ఆ నల్ల నువ్వుల్లో కొంచెం బెల్లం కలిపి వాటిని లడ్డుల్లాగా చేసేసి వాటిని మీరు ఎవరికైనా పంచొచ్చు. అలా పంచి ఎవరి చేతైనా తినిపించడం వల్ల కూడా వాళ్ళు సంతోషంగా నోటిని తీపి చేసుకొని తింటారు. కాబట్టి తిన్న వాళ్ళకి ఏం కాదు, కానీ మీకున్నటువంటి జాతక దోషాలు, ఏలినాటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ బిడ్డ మీద ఉన్నటువంటి కీడు తొలగిపోతుందన్నమాట. అలాగే ఈ రోజున ఎర్ర కందిపప్పును కూడా దానంగా ఇవ్వండి. ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి అంకితం చేయబడుతుందన్నమాట. రాహు కేతు కుజ దోషాలను తొలగిస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడికి ఎర్ర కందిపప్పును కూడా మీరు దానంగా ఇవ్వండి. ఇంకా ఈ రోజున గోపూజ చేసుకుంటే చాలా మంచిది. మీ పిల్లవాడి చేత కావచ్చు, ఇంట్లో మీరు తల్లిదండ్రులైనా సరే గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించటము, గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అలాగే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో అఖండ దీపం వెలిగించండి. అంటే దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనె పోసేసి 12 ఒత్తులు వేసేసి అఖండ దీపం వెలిగించి చక్కగా ఆ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు చేయటం వల్ల ఏంటంటే రావి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అలాగే శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ సంక్రాంతికి ముందే ఏంటంటే చక్కగా ఇంటిని వాకిలిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. అటక మీద సామాను అనేది తీసి చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటే మనం చేసే పూజలు కావచ్చు, పితృకార్యాలు కావచ్చు, అవన్నీ కూడా వారికి చెందటానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మనం ఇంట్లో బూజు పెట్టుకొని ఇంటిని శుభ్రం చేసుకోకుండా మనం ఎన్ని చేసినా కూడా అది వృధానే అవుతుందన్నమాట. అందుకే
ఎంత ఖర్చు చేశామా అన్నది ముఖ్యం కాదండి. ఎంత నియమనిష్టలతో శుచి శుభ్రతలతో చేశామా అన్నది మాత్రమే మనకు ముఖ్యమవుతుంది. అలాగే ఈ రోజున తప్పకుండా మనం ఇందాక చెప్పినట్లుగా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలను కూడా తప్పనిసరిగా తినాలి. ఇలాగా బ్రాహ్మణుడు నల్ల నువ్వులు తీసుకొని పక్షంలో 8 నల్ల నువ్వుల లడ్లను, అంటే బెల్లం కలిపినటువంటి లడ్లు ఏవైతే ఉంటాయో అవి మీరే ఎవరికైనా పంచొచ్చు అనమాట. అలా పంచడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషము, మీ బిడ్డల మీద ఉన్నటువంటి కీడు ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. ఇంకా అసలు ఈ సంక్రాంతి రోజున ఏ దేవుడికి పూజ చేయాలని చెప్పేసి చాలామందికి కూడా అర్థం కాని విషయము. మనకి పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి సంక్రాంతి రోజున శివుడికి చక్కగా నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితోటి శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే పరమేశ్వరుడితో పాటుగా శనీశ్వరుడికి కూడా ఈ రోజున తైలాభిషేకం చేస్తారు. తైలాభిషేకం చేసేసి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి అందులో చిటికెడు నల్ల నువ్వులు వేయటం వలన దీపంలో మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇవి తల్లిదండ్రులు మీరు చేయొచ్చు, అలాగే మీ బిడ్డ చేత కూడా చేపించవచ్చు అనమాట. అలా చేయటం వలన ఈ గండయోగం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఇక మగపిల్లలకు చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే తప్పనిసరిగా చేయాల్సిందేనండి. సంక్రాంతి రోజున చెయ్యాలి. సమయం వచ్చేటప్పటికి మీరు సంక్రాంతి రోజున మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది ప్రతి తల్లి, మగపిల్లవాడు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చెయ్యాలి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లుగా గండయోగంతో వచ్చింది, అలాగే అనురాధ నక్షత్రంతో కూడా కూడుకొని వచ్చింది, పుష్యబహుళ ఏకాదశితో వచ్చింది. కాబట్టి ఈ గండయోగం అనేది మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కీడుతో వస్తుంది అని చెప్పేసి మనకు చెప్పటం అనేది జరిగింది శాస్త్రాలు. కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది 3 నెలల పసిపిల్లవాడి కాడి నుంచి 50 సంవత్సరాల పిల్లవాడి వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లికి పసిబిడ్డతోటే సమానం. చక్కగా ఆ రోజున, అంటే సంక్రాంతి రోజున మీరేంటంటే ఇట్లా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటం, ఇల్లంతా కూడా కాస్తంత ఉప్పు నీటితో శుభ్రంగా ఇల్లంతా తుడవండి. అలా తుడవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, నకారాత్మక శక్తులు, నరదిష్టి అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కాస్తంత పసుపు నీటిని చల్లండి. ఆ రోజున నలుపు రంగు వస్త్రాలు పొరపాటును కూడా ధరించకూడదు. ఆ రోజున చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ పిల్లలతో సహా తలస్నానం అనేది చేయించి చక్కగా ఉతికిన బట్టలు, కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. ఒక 100 రూపాయల్లోనైనా సరే, ఒక 1000 రూపాయలు మీ శక్తికి తగ్గట్లుగా తీసుకొచ్చుకొని చక్కగా పెద్దల ఫోటో ముందర పెట్టుకొని ఆ యొక్క టవలు, అలాగే ఈ చీర, ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి పెద్దలకు ఆహార పదార్థాలు చేసి పెట్టి చక్కగా నమస్కారం అనేది చేసుకొని ఇంట్లో కూడా దేవుడి ముందల దీపారాధన చేసుకొని తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో, మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో సంక్రాంతి రోజున 6 నుంచి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన మృత్యుదోషాలు, వాహన ప్రమాదాలు, వాహన గండాలు, అలాగే జనాల యొక్క ఏడుపులు, నరదిష్టి, కొంతమంది అయితే పిల్లల్ని చూడలేక చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు. పిల్లలు మానసిక స్థితి కూడా చాలా పాడైపోతుంది. ఆరోగ్యం అంతా కూడా పూర్తిగా దెబ్బతిని, అంటే వాళ్ళు మనకు తోడుగా ఉండటం పోయి మనమే వాళ్ళకి తోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలాంటి దుస్థితి ఏ తల్లులకు కూడా రాకూడదండి. కాబట్టి మీ పిల్లలు ఏదన్నా అనారోగ్యంలో ఉన్నా కూడా ఈ పరిహారం చేయటం వలన వెంటనే వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికి వచ్చేటప్పటికి ఖర్చు లేని పరిహారం కాబట్టి ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఒకళ్ళున్నా మగపిల్లలు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే తల్లి చెయ్యాలి. ఒకవేళ తల్లి దూరంగా ఉన్న పక్షంలో అమ్మమ్మల చేత కానీ, నాయనమ్మల చేత కానీ చేపించవచ్చు అనమాట.
తల్లి ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు చేతులకు ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకొని పరిహారం చేస్తే మీ బిడ్డ మీద ఉన్నటువంటి గండాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే తొలగిపోతాయన్నమాట. మట్టి గాజులు, ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి, మీ బిడ్డల మీద ఉన్నటువంటి చెడును తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎరుపు రంగులో ఉన్న మట్టి గాజులు తప్పకుండా తల్లి వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. తరువాత మనకు అన్నం కావాలి పరిహారానికి. మీరు ప్రత్యేకంగా అన్నం వండాల్సిన పని లేదండి. మీరు అన్నం వండి పెట్టుకుంటారు కదా, ఉదయం అయినా పర్వాలేదు. ఆ అన్నంలో నిండుకుండా అన్నం తీసి కాస్త పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని కావాలంటే తర్వాత మీరు తినండి. ఆ నిండుకుండా అన్నం తీసి గిన్నెలో పక్కన పెట్టారు కదా, తరువాత ఈ పరిహారం చేసేటప్పుడు అందులో ఒక ముద్దను ఇక్కడ చూపించినట్లుగా తెల్ల అన్నం ముద్ద చుట్టండి. తరువాత ఒక ముద్దలో చిటికెడంత పసుపు వేసేసి ఇక్కడ చూపించినట్లుగా పసుపు రంగు అన్నం ముద్దను తయారు చేయండి. అంటే మనకు కాస్త పసుపు వేసి ముద్దలాగా చుట్టేస్తే మనకేంటంటే అది పసుపు రంగు అన్నం ముద్దగా మారుతుంది. పసుపు ఏంటంటే మీ బిడ్డకి మంచిని తెచ్చిపెట్టడానికి, చెడుని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక ముద్దలో చిటికెడు కుంకుమ వేసేసి ఇక్కడ చూపించినట్లుగా ఎరుపు రంగు అన్నం ముద్దను చుట్టండి. ఇలా చుట్టడం వల్ల ఏంటంటే ఎరుపు, నరదిష్టి, ఈ గండాలు, మనకు ఈ గండయోగంతో వచ్చింది కాబట్టి ఈ సంక్రాంతి వల్ల కీడు ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అంటే మనం ఇక్కడ చూపించినట్లుగా తెలుపు, పసుపు, ఎరుపు రంగు అన్నం ముద్దలు 3 సిద్ధం చేసుకోవాలి. తరువాత ఒక స్టీలు ప్లేటును తీసుకోండి. ఆ స్టీలు ప్లేటును తీసుకొని చక్కగా మీరేం చేస్తారంటే ఆ ప్లేటులో మనం ఇందాక సిద్ధం చేసుకున్నటువంటి అన్నం ముద్దలు, అంటే తెలుపు రంగు అన్నం ముద్ద, పసుపు రంగు అన్నం ముద్ద, అలాగే ఎరుపు రంగు అన్నం ముద్ద, ఈ మూడిటితో పాటుగా ఒక కోడిగుడ్డును కూడా తీసుకొని ఆ కోడిగుడ్డు మీద ఇక్కడ మనం చూపించినట్లుగా ఇంటూ మార్కు వేసుకోవాలన్నమాట. గుడ్డు అనేది ఒక జీవంతో సమానం కోడిగుడ్డు అనేది. కాబట్టి దిష్టి తీసేయటానికి పరిహార పరంగా కోడిగుడ్డు అనేది నెంబర్ 1గా పనిచేస్తుందన్నమాట. తర్వాత ఆ గుడ్డు మీద ఇట్లా ఇంటూ మార్కు వేసేసి మనం సిద్ధం చేసుకున్న ఆ ముద్దలు కూడా ఈ ప్లేట్లో పెట్టుకొని మర్చిపోకుండా ఆ ముద్దల మీద ఇక్కడ చూపించినట్లుగా నల్ల నువ్వులు పెట్టండి. నల్ల నువ్వులు పెట్టాలి. ఎందుకంటే నల్ల నువ్వులు కూడా మనకు చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి, పిల్లలకు దిష్టి తీసేయటానికి. అలా సిద్ధం చేసుకున్నటువంటి ఆ ప్లేటును తర్వాత మీ బిడ్డను అంటే గడపకు బయట వైపు కూర్చోబెట్టి వాకిట్లో, మీ ఇంటి లోపల వాకిట్లోనే గడపకు బయట వైపు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల్లి చక్కగా పిల్లోడిని అట్లా కూర్చోబెట్టేసేసి ఇక్కడ చూపించినట్లుగా ఆ ప్లేటును పట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పాలి. తిప్పేటప్పుడు కొడుకుకు అంటే ఏంటంటే గండయోగంతో వచ్చింది సంక్రాంతి ఈసారి. ఈ సంక్రాంతి వల్ల వచ్చే కీడు మా బిడ్డను తాకకూడదు, మా బిడ్డలు బాగుండాలి, మా బిడ్డ సంతోషంగా ఉండాలి, ఆ నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పేసి మీ పిల్లోడి చుట్టూతో శుభ్రంగా తిప్పేసేసేయండి. ఇది ఒకళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఎవరిది వాళ్ళకు సపరేట్గా వేరే ప్లేటుల్లో చేయండి. ఎందుకంటే ఎవరి జాతక స్థితి వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఒక పిల్లోడు ఉంటే అట్లా ఆ ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇంకో పిల్లోడికి మళ్ళీ ఇట్లాగే ఇంకో 3 అన్నం ముద్దలు సిద్ధం చేసుకొని మళ్ళీ కోడిగుడ్డు కూడా పెట్టేసేసి మీరు అట్లా తిప్పేసేసేయండి. అలా తిప్పేసిన తర్వాత వాటిని ఏంటంటే ఎవ్వరు తొక్కని చోటులో, అంటే ఎవ్వరు తొక్కని చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళ దగ్గర కానీ వాటిని విడిచిపెట్టాలి. గుడ్డు పగలకుండా విడిచిపెట్టాలన్నమాట. అలా విడిచిపెట్టేసిన తర్వాత మీరేంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ప్లేట్ను కూడా క్లీన్ చేసి మీరు లోపలికి రండి. అలాగే మీ బిడ్డను కూడా స్నానం చేయటము, లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్పించటము, ఏదో ఒకటి ఇలాంటివి చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ పిల్లవాడి మీద అంటే ఈ గండయోగంతో వచ్చింది కాబట్టి, సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి ఆ కీడు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. ఖర్చు లేని పరిహారం. ఇంట్లో ఇవన్నీ కూడా మన వంటింట్లో దొరికే వస్తువులే. అంటే అన్నం ఉంటే చాలన్నమాట. అన్నము, అలాగే ఈ నల్ల నువ్వులు, కోడిగుడ్డు, అంతే. ఈ పరిహారానికి ఖర్చుతో కూడా పనేమి లేదండి. అనుమానంతో మీరు చేయకుండా ఉండొద్దు. ఒకవేళ నమ్మకం లేకపోయినా చెయ్యండి. చేయటం వల్ల మనకు పోయేదేమీ లేదు. ఎందుకంటే పెద్దలు ఏ మాట కూడా ఊరికినే చెప్పరు. కాబట్టి వాటి వెనకమాల బలమైన కారణాలు ఉంటే తప్ప ఎవరైనా సరే ఒక మాట అనేది మనకు బయటికి రాదు. కాబట్టి ఏముందులని కొట్టి పారేయకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. చేసి మీ బిడ్డల మీద ఉన్నటువంటి ఆ గండాలను, దోషాలను తీసేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లికి కూడా ఉంటుంది.
ఉంటుందన్నమాట. పిల్లలు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీరు అక్కడ ఉన్నటువంటి అంటే అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర ఉంటారు కదా, వాళ్ళ చేత అయినా తీపించవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. లేదా మీ దగ్గర ఉంటే చక్కగా తల్లి తీస్తే ఇంకా మంచిదన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇది సంక్రాంతి రోజు చేయవలసినటువంటి పరిహారం అన్నమాట. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మనం ఇందులో కొన్ని రకాల పరిహారాలు కూడా చెప్పుకున్నాము, అవి కూడా చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మగ పిల్లవాడికి తల్లి తీసేయాల్సినటువంటి దిష్టి విధానం కూడా చక్కగా చెప్పుకున్నాము. కాబట్టి చక్కగా అలా చేసేసేయండి. మన వీడియో కనుక మీకు నచ్చింది అని చెప్పేసి ఆశపడుతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసినటువంటి బంధుమిత్రులు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.